అందరికీ నమస్తే అండి. ఈ చికెన్ వచ్చేసి ఇన్‌స్టంట్ చికెన్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా బావుందనమాట. సెమీ గ్రేవీగా మనం చికెన్ ఫ్రై చేసుకోవటం అనేది చాలా బావుంటుందండి. ఇది మనం ఎప్పుడైనా చుట్టాలు వస్తున్నారు అని ముందుగా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు కానీ, లేదంటే ఇంకా వచ్చేసి ఎక్కువగా చెప్పాలంటే బ్యాచిలర్ ఫ్రెండ్లీ అనమాట. బ్యాచిలర్స్ కూడా న్యూ మ్యారీడ్ కపుల్ కానీ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా బావుంటుంది. నేను వచ్చేసి హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా ఏమీ అవసరం లేదు. అలానే కట్ చేసేసి అలాగనే వేసేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ వచ్చేసి ఒక నిమ్మకాయ అనేది రసం తీసుకుంటున్నానండి ముందుగా. సో, పికిల్ అనేది కూడా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసుకున్న ఈ స్పైసెస్ ఖచ్చితంగా వేసుకోండి. ఇంకా అదర్ స్పైసెస్ ఉంటే వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే నేను చూపించినవి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. టేస్ట్ అనేది బావుంటుంది. ఒక యాలక్కాయ వేసుకున్నానండి. ఒక 2, 3 వచ్చేసి లవంగాలు కూడా వేసుకున్నాను. తగినంత ఉప్పు కూడా వేసుకున్నానండి. మీరు కర్రీ చేసుకునేటప్పుడు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు అంచనాగా వేసుకోవచ్చనమాట. ఒక 2 స్పూన్లు అయితే నేను వేసుకున్నాను. చిన్న స్పూన్లు. ఇది మసాలా వచ్చేసి ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి అనమాట అండి అది. ఫ్రై చేసి పొడి చేసుకున్న పొడి వేసాను ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్లు. కారం కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. మనం ఇందులో మ్యాగ్నేట్ చేసి రెసిపీ తయారు చేసుకుంటాం కాబట్టి కారం అనేది ఒక 2 పెద్ద స్పూన్లు వేసుకున్నానండి. కొద్దిగా నూనె కూడా వేసుకున్నాను. ఒక స్పూన్ నూనె వచ్చేసి నూనె కూడా వేసుకున్నాను. పసుపు కూడా ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇక్కడ మీరు సో, ఇలా కలిపేసుకోవాలండి. ముందుగా ఇవన్నీ వేసుకున్నాం కదా! ఇప్పుడు వచ్చేసి మనం మసాలాలంతా ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. మనం కొంచెం గట్టిగా అదుముతూ కలుపుకున్నా పర్లేదు. ముక్కలకు బాగా పడుతుంది. నేనైతే ఇది బాగా కలిపేసుకొని ముందు రోజు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా మనం కర్రీ చేసుకోవచ్చండి. లేదు అంటే మనం ఒక 1 అవర్ అయినా నానబెట్టుకొని చేసుకోవచ్చు. చాలా బావుంటుందనమాట. అలా కలిపేసి ముందుగానే పెట్టేసుకుంటే మనం వెంటనే రెసిపీ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు. బావుంటుంది. ఇప్పుడు వచ్చేసి బాగా ముక్కలకి అంతా మసాలా పట్టిన తర్వాత పెరుగండి. ఇది కొంచెం పుల్లగానే ఉందనమాట. మరీ అంత పుల్లగా కాదు. ఒక పుల్లగాను ఒక 2 గరిటెలు అనేది వేసుకున్నాననమాట అర కేజీకొచ్చి. ఇది కూడా బాగా ముక్కలకు పట్టినట్టు మనం కలిపేసుకోవాలండి. నేను వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయట్లేదు. మీరు అప్పటికప్పుడు తయారు చేసుకునేటప్పుడు వేసుకుంటే వేసుకోవచ్చండి. లేదు ఈరోజు నైట్ కలిపేసి పెట్టేసుకొని మార్నింగ్ అని అనుకుంటే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకుండా ఉంటేనే మంచిది. నేనైతే వేసుకోలేదు. సో, నేను వచ్చేసి ఒక గంట అయితే దీన్ని నానబెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసుకుంటున్నాను మ్యాగ్నేషన్ కోసం. ఇప్పుడు వచ్చేసి మనం కర్రీ ప్రాసెస్ అనమాట. నేను వచ్చేసి ఐరన్ కడాయి పెట్టుకొని ఒక 2, 3 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకున్నానండి. సో, ఇప్పుడు వచ్చి పచ్చిమిర్చి ఒక 2, 3 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే బాగుంటుందన్నమాట. 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా చీలికల్లో కట్ చేసి వేసుకున్నాను. ఇవి వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆ పచ్చివాసన కానీ అది కొంచెం ముక్కలు మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఇప్పుడు దంచి పెట్టుకున్నానండి. ఎప్పుడు కర్రీ చేద్దామంటే అప్పుడు ఫ్రెష్‌గా దంచి వేసుకుంటాననమాట. ముందుగా మనం నానబెట్టి ఉంటే అదొక రకమైన స్మెల్ లాగా వస్తుందనమాట. సో, అందుకనే వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను వేసి అందులో కలపట్లేదు. మీకు ఇష్టమైతే మీరు ట్రై చేయొచ్చు. సో, ఇప్పుడు వచ్చి కొద్దిగా సాల్ట్ అనేది అలా జల్లుకున్నానండి. ఎందుకంటే ముక్కలు త్వరగా మెత్తబడి బాగా వేగుతాయని చెప్పి. సో, చూసారు కదండీ. సో, ముక్కలు కొంచెం మెత్తబడి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి దంచుకున్నానండి ఫ్రెష్‌గా. అలా దంచుకుని ఆ ముద్ద కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి బావుంటుంది. నోటికి మంచి స్పైసీగా, రుచిగా అనిపిస్తుందనమాట. మనం ఇలా సింపుల్‌గా ముందు రోజు ప్లాన్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి. ఇలా ఫ్రై చేసేసుకొని సెమీ గ్రేవీ అయిపోతుందనమాట. ఇంకా హడావిడి కూడా ఉండదు. ఇంకా బ్యాచిలర్స్ అయితే ఈవినింగ్ ఎక్కువగా కుక్ చేసుకుంటూ ఉంటారు. సో, మార్నింగే మనం మ్యాగ్నేషన్ చేసేసుకొని ఈవినింగ్ కర్రీ చేసుకుంటే చాలా బావుంటుందనమాట. ట్రై చేయండి. ఇదైతే చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా బావుంటుంది కూడా టేస్ట్ వచ్చేసి. పెద్దగా హడావిడి ఏమి అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాం కదండీ! అది కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ కొంచెం కొంచెం అంటున్నట్లు ఉంటుంది కానీ మొత్తం అది ఆ వాటర్ అనేది వస్తుందండి. చికెన్‌లోంచి కూడా వాటర్ వస్తుంది. మనం ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా బయట నుంచి ఏమీ వేయమండి. నార్మల్‌గా ఆ చికెన్ వాటర్‌తోనే మొత్తం గ్రేవీ అంతా రెడీ అవుతుందన్నమాట. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 2, 3 నిమిషాలు ఒక మీడియం ఫ్లేమ్‌లో మంట పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల వాటర్ అనేది ఇంకా బాగా వదులుతుందన్నమాట చికెన్ వచ్చేసి. చూడండి మనం ఒక చుక్క వాటర్ కూడా వేయలేదు. ఎంత వాటర్ అయితే వచ్చిందో బయటికి. సో, ఇందులో మనం పెద్దగా ప్రాసెస్ ఏముంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. రుచి మాత్రం చాలా బావుంటుందండి. సో, మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ మనకు తగ్గట్టుగా బాగా పట్టి ఉంటాయి కాబట్టి చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక పెద్ద టమాటాలు 3 వచ్చేసి కట్ చేసుకున్నానంటే ఒక మీడియం సైజులో ఉంటాయిలెండి. 3 వచ్చేసి కట్ చేసుకొని వేసేసుకున్నాను.
ఇక్కడ వచ్చేసి కొంచెం మసాలా పొడి వేసుకున్నానండి, గరం మసాలా. మీకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మనం ఆల్రెడీ ముందు స్పైసెస్ వేసాం కాబట్టి వేసుకోకపోయినా రుచి బాగానే ఉంటుంది. గరం మసాలా ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. నేను ఒక చిన్న స్పూన్ అయితే గరం మసాలా వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు టమాటా ముక్కలు వేసాను కదండి, ఆ వాటర్ కూడా మగ్గి వదలాలన్నమాట. అందుకని చెప్పేసి నేను మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకున్నాను. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. సో చూడండి, ఆ టమాటాలు కూడా బాగా మగ్గిపోయి వాటర్ అయితే వచ్చేసిందండి. సో మనం ఇందులో ఎక్స్ట్రా వాటర్ వేయకుండా ఇలాగ సెమీ గ్రేవీగా చేసుకుంటేనే బాగుంటుందండి. మీరు ఇదే ప్లేస్లో ఒక పులుసులాగా గ్రేవీలా కావాలి అనుకుంటే మాత్రం మీరు టమాటీలు అవన్నీ ఉడికినప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని అది ఉడికించుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది. లేదు ఇలాగైతే చాలా బాగుంటుందండి. నిజంగా ఈ టేస్ట్ ఎలా ఉందంటే మనం చికెన్ మంచూరియన్స్ తింటాం కదండి, సో ఆ ముక్క ఎలా ఉంటుందో సో అలా ఉడుకుతుంది అనమాట. చాలా బాగుంటుంది గ్రేవీ. చూడండి, గ్రేవీ అయితే రెడీ అయిపోయింది అనమాట. చికెన్ కర్రీ అయితే సెమీ గ్రేవీగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఒక బౌల్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మీకు ఇలా సింపుల్గా చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. రుచి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ముక్కలు కూడా చాలా మెత్తగా మంచిగా ఉడికాయి అనమాట. అసలు పట్టుకుంటే అంత జ్యూసీగా అయితే చాలా మంచిగా ఉడికాయి.